హలో అండి, అందరికీ నమస్కారం. 9వ రోజు 9వ పారాయణము కార్తీక పురాణంలో స్కాందపురాణం 9వ అధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు ముఖాలు కలవారు అయిన విష్ణుదూతలు ఇలా చెప్పారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలు ఏమిటి? పాపాత్ములు ఎవరు, పుణ్యాత్ములు ఎవరు, యమదండనకు అర్హులైన వారు ఎవరు? అవన్నీ మాకు వివరంగా చెప్పండి అంటూ విష్ణుదూతలు యమదూతలను ప్రశ్నించారు. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం చెప్పారు. సూర్యచంద్రులు, వాయువు, ఆకాశ గోసంధ్యలు, దశ దిశ కాలాలు మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలను విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిపెట్టిన స్వేచ్ఛపరులు, సాధుజనంతో బహిష్కరించబడిన వారు, యమదండనకు అర్హులు, బ్రాహ్మణుడిని, గురువును, రాగిని పాదాలతో తొక్కేవాడు, తల్లిదండ్రులతో గొడవపడేవాడు, అసత్యవాది, జంతువులను హింసించేవాడు, దానం చేసిన దాన్ని తిరిగి ఆశించేవాడు, డాంబికుడు అంటే గొప్పలు చెప్పుకునేవాడు, దయలేనివాడు, పరభార్యతో సంగమించేవాడు, డబ్బులు తీసుకున్న పక్షం వహించేవాడు, చేసిన దానాన్ని బయట పెట్టుకునేవాడు, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల మగపిల్లలను చూసి ఏడ్చేవాడిని, కన్యాశుల్కాలతో జీవించేవాడిని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను వదిలిపెట్టిన వాడిని, నిత్యకర్మలు చేయని వాడిని, ఇతరులు పెట్టిన భోజనాన్ని కించపరిచేవాడిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవాడిని, యాచించిన బ్రాహ్మణుడికి ఇవ్వనివాడిని, శరణాగతులను దండించేవాడిని, నిత్యం స్నాన సంధ్యలు విడిచిన వాడిని, బ్రాహ్మణ అశ్వగోహత్య ఇలాంటి పాపం చేసిన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడు అంటారా, వీడు చేయని పాపం అంటూ లేదు. బ్రాహ్మణ జన్మ ఎత్తి దాసీ సంగమ దాసుడయి చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా తీసుకువెళ్ళాడని, అర్హుడు ఎలా అవుతాడు? ఇలా యమదూతలు విష్ణుదూతలకు సమాధానం ఇచ్చారు. యమదూతల సమాధానాన్ని వినిన విష్ణుదూతలు ఇలా చెప్తారు. ఓ యమదూతలరా, ఉత్తమలోక అర్హత కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఎటువంటి కారణం వలన కానీ దుష్టగుణం నుండి మంచి మార్గంలో కలిసేవాడు, నిత్యం దైవ చింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ చేసినవాడు మీ యమలోకంలోకి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయ లేని వారై జపాగ్ని హోత్ర నిర్వాహకులై సర్వకర్మలను బ్రహ్మార్పణం చేసేవారు, జలాన్న గోదాతలు, ఋషోత్సర్జనకర్తలు యమలోకాన్ని పొందడానికి అనర్హులు. విద్యాదాత అయిన గురువు, పరోపకారశీలురు, హరిపూజ ప్రియులు, హరినామం జపించేవారు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళు ఎవరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యం సాలగ్రామాన్ని అర్చించి ఆ తీర్థాన్ని తీసుకునేవాడు, తులసి మాలికలు ధరించేవాడు, గృహ ప్రాంగణంలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులలో ఉండగా ప్రాతస్నానం ఆచరించేవాడు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిన గాని తెలియక గాని హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులు అవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలు ఎందుకు? ఎవడైతే మరణకాలంలో హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికి వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదం అంతా విన్న అజామిలుడులోని జీవుడు తన శరీరం దాసీ సాంగత్యం వంటి పాపాలను తలుచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహలోకి వచ్చి ఆశ్చర్యం చెందాడు. ఇది ఏమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనే ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా నాలుకపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామస్మరణ చేశాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదం అయినది కాగా హరికి ప్రీతికరమైన కార్తీక వ్రతం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. 9వ అధ్యాయము 9వ రోజు నవమి పారాయణం సమాప్తం. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.